ఒకటి మాత్రం నిజం, మావోయిస్టు పార్టీకి ఇది ఒక తీరని దెబ్బ. ఇంకొంచెం చూద్దాం. మావోలకు మరణ శాసనం రాసిన 2025 ఆపరేషన్ కగార్ మెరుపుదాడులు. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అమలు చేసిన ఆపరేషన్ కగార్ 2025లో తీవ్రమైంది. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ మ్యాపింగ్, గ్రౌండ్ హెడ్ దళాల సమన్వయంతో అడవులను జల్లెడ పట్టారు. జూన్ సెప్టెంబర్ నెలలో జరిగిన 2 భారీ ఎన్కౌంటర్లోనే దాదాపుగా 60 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో అత్యధిక రివార్డులు ఉన్న సీనియర్ కేడర్ సభ్యులు ఉండటం మావోయిస్టు పార్టీని నాయకత్వాలేమితో కొంగదీసింది. దండకారణ్యంలో గతంలో మావోయిస్టులకు ఉన్న గెరిల్లా పట్టు ఈ ఏడాది దాదాపు సడలిపోయింది. మరి అగ్రనేతల పతనం, కుప్పకూలిన మేధోమదనం, మారిన ఆదివాసీల మనస్తత్వం. మనం చెప్పుకున్నాం అభివృద్ధి బాట మరి భారీగా లొంగిపోయినట్లు హింస వదిలిన జనజీవన స్రవంతిలోకి మావోయిస్టుల పతనానికి, బలగాల దాడులకు ఒక కారణమైతే స్థానిక ఆదివాసీల మద్దతు తగ్గటం మరో ప్రధాన కారణం. మనం చెప్పుకున్నాం ఇది 100% కరెక్ట్. మద్దతు అయితే తగ్గింది. ప్రజాప్రభుత్వాల మీద మరి అక్కడున్న ప్రజలకు, గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం పెరిగింది. ఎందుకంటే మరి ప్రభుత్వాలు ఏ వచ్చినప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తుంటూ క్రమక్రమేణా కూడా మావోయిస్టు పార్టీ తన ప్రాబల్యాన్ని అయితే కోల్పోతూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా మరి ముందుకు సాగుతుంది. 100% మావోయిస్టు రహిత భారతదేశాన్ని 26 కల్లా చూడాలనుకుంటున్నట్టుగా దానికి మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తీరైతే మనకు తెలుసుకోవచ్చు. ఇంకొకటి ప్రధానంగా 2025లో పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో మరి మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా మరి చనిపోవడం అనేది మనకి తెలుసు. ఎందుకంటే ఎన్కౌంటర్లో అదేవిధంగా ఒకళ్ళిద్దరు లొంగిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మావోయిస్ట్ పార్టీకి 2025 అనేది చాలా డేంజర్ బెల్స్ మోగించిన సంవత్సరం. మరి రానున్న సంవత్సరంలో మరి ఈ మావోయిస్ట్ పార్టీ, మావోయిస్ట్ అనేదాన్ని లేకుండా చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం మరి సక్సెస్ సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం కూడా మనం చూస్తున్నాం. చూడాలి రానున్న రోజుల్లో.